Hello everyone. So welcome back to our class. So in this video session we're gonna discuss about work energy as well as different kind of energies we have and law of conservation of energy. ఈ ఎనర్జీస్ వేరే సిచ్యువేషన్ లో ఎలా ఉపయోగపడతాయి, అన్ని ఎనర్జీస్ కాంబినేషన్ లో ఉన్నప్పుడు టోటల్ ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనే విషయంలో ఈరోజు డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ వీ హ్యావ్ నంబర్ ఆఫ్ ఎనర్జీస్. ఆ ఎనర్జీస్ మనం చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఉపయోగిస్తాం. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇవన్నీ మనకు చాలా డిఫరెంట్ ఎనర్జీస్ వస్తూనే ఉంటాయి. కానీ ఈ రోజు మనం ఓన్లీ ఈ వర్క్ ఎనర్జీ, వర్క్ పర్ ఎనర్జీ అనే లెసన్ లో నుంచి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో వర్క్ గురించి డిస్కస్ చేశాం. వర్క్ అప్లికేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎంసెట్, మెయిన్స్, నీట్ పర్పస్ లో ఎలా ఉపయోగపడుతుందో డీప్ ఎక్స్ప్లెయిన్ చేశాం. ఒకవేళ వర్క్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వాచ్ ద ప్రీవియస్ వీడియో. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. సో ఆ లింక్ ఓపెన్ చేసి వర్క్ గురించి డీటెయిల్ గా చూడండి. ఈ రోజు మాత్రం మనం ఓన్లీ ఎనర్జీస్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ వర్క్ పర్ ఎనర్జీలో వర్క్ గురించి ఒక వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎనర్జీస్ మనకి ఎలా డెవలప్ అయితే ఆ ఎనర్జీస్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ అంటే ఏంటనే చూద్దాం. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఈ కెన్ డినోట్ ఇట్ ఇస్ కేఈ అంటారు, కైనెటిక్ ఎనర్జీ. ఈ కైనెటిక్ ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వెన్ ఎవర్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్. ఒక బాడీ లేకపోతే కారు, బస్ కానీ రోడ్డు మీద ఒక స్పీడ్ లో వెళ్తుంది అనుకోండి, ఆ బాడీ లేకపోతే ఆ వెహికల్ కి ఎలాంటి ఎనర్జీ ఉంటుందంటే ఇట్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ. ఎందుకు? ఇట్ పొసెస్డ్ బై మోషన్, వెర్చువల్స్ మోషన్. అంటే ఏ బాడీ అయినా మోషన్ లో ఉందంటే యూ మస్ట్ రిమెంబర్ దట్ ఈస్ ఇట్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ. ఒకవేళ బాడీ ఎలాంటి స్పీడ్ లో వెళ్ళా అని దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ వన్ కైండ్ ఆఫ్ వీల్ ఆర్ సంథింగ్ హియర్, డిస్క్. సో ఇఫ్ యూ డిస్క్ ఈస్ అప్లైడ్ విత్ ఫోర్స్ ఎఫ్, then this must be rotated and moving with velocity v. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసింది అనుకోండి, ఓకే. ఇలా ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఎస్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసి వచ్చినప్పుడు ఈ బాడీకి వెలాసిటీ v వరకు, వెలాసిటీ v తో ట్రావెల్ చేసినప్పుడు ఆ బాడీకి ఏ ఎనర్జీ ఉంటుందంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుందని చెప్తాం. ఎప్పుడైనా బాడీ మోషన్ లో ఉంది అంటే యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఈస్ హ్యాస్ సమ్ ఎనర్జీ విచ్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ. డెఫినేషన్ రాస్తే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఏ ఎనర్జీ which is possessed by virtue of its motion. So this kind of energy we can call is kinetic energy అంటారు. సో ఈ ఎనర్జీని మనం ఈక్వేషన్ పర్పస్ లో యూజ్ చేయాలంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్. ఓకే, హియర్ m is nothing but mass of object or body. Next v is nothing but velocity of object లేకపోతే బాడీ. సో ఇప్పుడు ఈ మాస్ ఇలా ఉన్నప్పుడు దీన్ని న్యూమరికల్ గా యూజ్ చేయాలంటే ఫార్ములా హాఫ్ mv స్క్వేర్. సో ఎనర్జీ అంటే మనకు తెలుసు ఆల్రెడీ యూనిట్స్ ఏంటి, దీనికి వర్క్ కి ఎలాంటి యూనిట్స్ ఉంటాయి, దీనికి కూడా అలాంటి యూనిట్స్ ఏంటి, దీనికి జౌల్స్. ఓకేనా, SI యూనిట్స్ లో జౌల్స్ అని రిప్రజెంట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ CGS యూనిట్స్ లో అంటే ఏం చెప్తాం, ఎర్గ్స్ అని చెప్తాం. ఓకే, నౌ వాట్ ఈస్ దిస్ ఇన్ వర్కబుల్ లాగానే ఇది కూడా ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. ఓకే, ఎంతో నోట్ చేసుకోండి, ఇది స్కేలార్ క్వాంటిటీ. ఇప్పుడు మనం ఈ కైనెటిక్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయని చూద్దాం. ఒక బాడీ, ఒక వెహికల్ ఎగ్జాంపుల్స్ రాసి ఏం చేసుకోవచ్చు. ఏ వెహికల్ ఈజ్ మూవింగ్ ఆన్ ద రోడ్. A vehicle is moving on the road. Okay, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. A body is changing their position continuously. Body is changing their position
నెక్స్ట్ వన్, ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కైనెటిక్ ఎనర్జీ. ఏదైనా సరే ఒక బాడీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి చేంజ్ అవుతుంది విత్ వెలాసిటీ అంటే దానికి ఏ ఎనర్జీ ఉంటుందంటే కైనెటిక్ ఎనర్జీ. బట్ ఈ కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఏ కంప్లీట్లీ స్కేలార్ క్వాంటిటీ. నౌ ఈ కైనెటిక్ ఎనర్జీని ఇంకొక ఎనర్జీ ఉంటుంది కైనెటిక్ ఎనర్జీ తర్వాత. సో దీనికి ఫస్ట్ డెరివేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీకి డెరివేషన్, కైనెటిక్ ఎనర్జీ డెరివేషన్ అంటే హాఫ్ mv² అని చెప్పాము కదా, ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ సపోజ్ వీ హ్యావ్ వన్ బాడీ. This body started from the rest with initial velocity u is equal to 0 and it comes like this here. Okay, v velocity తో వస్తుంది. ఓకే, ఈ డిస్టెన్స్ లో ఇలా వచ్చినప్పుడు ఒకవేళ s డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసింది అనుకుందాం. ఓకే, s డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తే మనకు తెలుసు ఫార్ములా v² minus u² is equals to 2 into a into s. Now ఇక్కడ u is 0 కాబట్టి v² minus 0² is equals to 2 into a into s. మనకు ఒకవేళ యాక్సిలరేషన్ కావాలనుకుంటే v² by 2s. ఓకే, ఇలా రాసుకోవచ్చు. లేదా మనకు ఇంకో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఫ్రీ ఫాల్ కండిషన్ లో తీసుకుంటాం. ఫ్రీ ఫాల్ కండిషన్ లో తీసుకున్నప్పుడు ఇలా ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతున్నప్పుడు గ్రౌండ్ రీచ్ అయినప్పుడు దాని యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది అన్నప్పుడు కూడా ఇలాగే తీసుకుంటాం. a is equal to 0. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ ఈజ్ కావాలి కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అప్పుడు ఎలా రాసుకుంటాం, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని రాస్తాం. సో ఈ వర్క్ ఎందులో ఉంది, బాడీ హ్యాస్ ఎ మోషన్ ఆర్ ఆబ్జెక్ట్ హ్యాస్ ఎ మోషన్, సో ఇట్ కన్సిస్ట్ ఆర్ ఇట్ పొసెస్డ్ వన్ ఎనర్జీ, దట్ ఎనర్జీ ఈస్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది అండి. వీఆర్ డూయింగ్ వర్క్, దట్ వర్క్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇంటూ ద ఎనర్జీ. సో ఆ ఎనర్జీ ఏంటి, ఇట్ హ్యాస్ అ మోషన్. సో మోషన్ లో ఉంది అంటే మనం ఏం చెప్పాం, దానికి కంపల్సరీగా కైనెటిక్ ఎనర్జీ ఉంటుందని చెప్పాం. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే w is equals to f is nothing but according to Newton's second law ma. So m into acceleration is v² by 2s into s. s get cancelled. 1 by 2 m v². This is total work done. So ఈ వర్క్ ఎందులో స్టోర్ అయింది, the work done is stored in kinetic energy. Kinetic energy. Therefore kinetic energy is equals to half mv². So this is about కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్. ఇంకా దీనికి ఇందులో ఎప్పుడైనా బాడీ మూవ్ అవుతుందంటేనే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఇంకొక ఆపోజిట్ ఫోర్స్ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి దీన్ని మైనస్ లా తీసుకున్నా కానీ నో ప్రాబ్లం, ఆ మైనస్ తీసుకొని డెవలప్ చేసినా కానీ మనకు a is equals to half mv² అని వస్తుంది. మాగ్నిట్యూడ్ విషయంలో తీసుకుంటే ఇలా ఉంటుంది. సో రిమెంబర్ వన్ థింగ్ హియర్ ఫ్రమ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. మనకి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఓన్లీ పాజిటివ్ వేలోనే దొరుకుతుంది. నెగటివ్ అండ్ నెగటివ్ అనేది ఉండదు. ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. జీరో అవ్వచ్చేమో కానీ కొన్ని సిచ్యువేషన్ లో జీరో అవ్వచ్చేమో కానీ పాజిటివ్ లో మాత్రమే ఉంటుంది, నెగిటివ్ వాల్యూ మాత్రం కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్, పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ మనకు తెలుసు, మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తూ దాని గురించి అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ సింపుల్ గా మనం క్యాపిటల్ U తో రిప్రజెంట్ చేస్తాం, లేదా P ఇంటూ E తో కూడా చూపిస్తాం. పొటెన్షియల్ ఎనర్జీ ఇంతకుముందు కైనెటిక్ ఎనర్జీ KE అన్నాం కాబట్టి ఇది పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏం చేస్తాం, ఇట్ ఈస్ ఏ ఎనర్జీ which is possessed by virtue of its position or configuration. దీన్ని ఏమంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అంటే ఇంతకుముందు కైనెటిక్ ఎనర్జీ అంటే ఏదైనా ఒక బ్లాక్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కంటిన్యూస్ వెలాసిటీతో చేంజ్ అవుతున్నప్పుడు దానికి మోషన్ లో ఉంది కాబట్టి దాన్ని కైనెటిక్ ఎనర్జీ అన్నాం.
యాజ్ వెల్ యాజ్ ఒక బ్లాక్ అనేది రెస్ట్ పొజిషన్ లో ఉంది అనుకోండి, ఈ రెస్ట్ పొజిషన్ లో ఇలా ఒక బ్లాక్ తీసుకున్నాం, ఒక హైట్ లో ఉంది బ్లాక్, ఇలా ఉన్నప్పుడు బ్లాక్ మోషన్ లో లేదు కానీ ఒక సర్టెన్ హైట్ లో ఒక రెస్ట్ పొజిషన్ లో ఉంది. అప్పుడు డ్యూ టు సమ్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు దిస్ ప్లేస్ ఇట్ హ్యాస్ సమ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎందులో ఉంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీలో ఉంటుంది. ఆ బ్లాక్ కావాల్సిన స్టేబుల్ ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఫర్ సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్, ఏ బ్లాక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ రాద్దాం. ఎక్స్ప్రెషన్స్ ఏం రాద్దాం? ఈక్వేషన్ రాస్తే ఏం రాస్తాం? పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ U is equals to mgh అని రాస్తాం. ఓకేనా? ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ సర్టెన్ హైట్ లో ఉన్నప్పుడు. ఫర్ కన్జర్వేటివ్, ఈ కన్జర్వేటివ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే, ఫర్ కన్జర్వేటివ్ ఫోర్స్ డైరెక్ట్ ఇక్కడ రాయొచ్చు, F is equals to minus du by dr అని రాస్తాం. దిస్ ఇస్ కన్జర్వేటివ్ వేలో పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే ఏం రాసుకోవచ్చు చూడండి, చేంజింగ్ పొటెన్షియల్ ఎనర్జీ du is equals to minus F into dr. ఒకవేళ పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ కావాలంటే ఏం చేస్తాం? ఇంటిగ్రేషన్ చేస్తాం. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఇన్ఫినిటీ టు r మైనస్ బయట రాసుకొని F into dr అని రాసుకుంటాం. దిస్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు కన్జర్వేటివ్ ఫోర్స్. గుర్తుపెట్టుకోండి, కన్జర్వేటివ్ ఫోర్స్ లో ఎనర్జీ పాజిటివ్ గా ఉందంటే డెఫినెట్ గా పొటెన్షియల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కన్జర్వేటివ్ ఫోర్స్ లెక్క రాసుకుంది. ఇఫ్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ పాజిటివ్, ఓకే, simultaneously the potential energy is decreases. ఇది ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ రాస్తే పొటెన్షియల్ ఎనర్జీకి ఏం ఎగ్జాంపుల్స్ రాయొచ్చు? ఒక బ్లాక్ ఒక హైట్ లో, ఇలాంటి ఒక హెచ్ హైట్ లో ఉన్న మీద ఒక బుక్ ఉన్నప్పుడు, లేకపోతే ఒక బ్లాక్ ఉన్నప్పుడు, ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, ఈ హైట్ నుంచి హైట్ మధ్య హెచ్ హైట్ లో ఉంది కాబట్టి ఈ దీని మధ్య ఉండే ఎనర్జీని ఏమంటాం అంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఫర్ సపోజ్ మనం ఒక ఫ్లోర్ లో ఉన్నాం, ఒక త్రీ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ మీద ఉన్నప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. కానీ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, సర్ఫేస్ మీద ఉన్నప్పుడు, ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు మన మీద ఎలాంటి పొటెన్షియల్ ఎనర్జీ అనేది యాక్ట్ చేయదు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ సర్ఫేస్ మీద ఉన్నాం కాబట్టి ఎలాంటి హైట్ అనేది మనకు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. సో F is పొటెన్షియల్ ఎనర్జీ U is equals to mgh అని రాస్తే హెచ్ లేదు కాబట్టి జీరో అయిపోతే టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ జీరో అవుతుంది. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మైట్ బి పాజిటివ్, నెగటివ్ యాజ్ వెల్ యాజ్ జీరో. మైట్ బి పాజిటివ్, నెగటివ్ అండ్ జీరో కూడా ఉండొచ్చు. ఓకేనా? నోట్ చేసుకోండి ఆ పాయింట్. పాజిటివ్ లో ఉండొచ్చు, నెగటివ్ లో ఉండొచ్చు, జీరో ఉండొచ్చు. కానీ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఆన్ ద సర్ఫేస్ ఉన్నప్పుడు జీరో అవుతుంది, ఒక హైట్ కి వెళ్తే పాజిటివ్ అవుతుంది, వర్క్ డ్యూ టు అగెనిస్ట్ గ్రావిటీ చేసినప్పుడు నెగటివ్ అవుతుంది. ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మనం పొటెన్షియల్ ఎనర్జీని చూస్తాం. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీకి రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక హైట్ లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అంటున్నాం, అదే విధంగా ఒక బాడీ మోషన్ లో ఉంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉందని అంటున్నాం. కానీ రెండు ఒకేసారి సైమల్టేనియస్ సిచ్యువేషన్ లో ఎప్పుడు ఎక్స్ప్రెస్ అయితే చూడండి, ద ఫ్లైట్ ఈస్ ఫ్లైయింగ్, ఓకే, ఏరోప్లేన్ ఈస్ ఫ్లైయింగ్, నెక్స్ట్ బర్డ్ ఈస్ ఫ్లైయింగ్ ఇన్ ద స్కై. సో ఇవన్నీ సిచ్యువేషన్ లో ద మంకీ ఈస్ జంపింగ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్. సో ఈ టైంలో బాడీ ఈజ్ అన్ సర్టన్ హైట్ యాజ్ వెల్ యాజ్ ఆర్ ఏరోప్లేన్ ఈజ్ ఇన్ సర్టన్ హైట్ అండ్ ఈజ్ మూవింగ్ ఇన్ మోషన్. అప్పుడు మనకు ఆ ఆబ్జెక్ట్ కి లేకపోతే ఆ బాడీకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. రెండింటిని కాంబినేషన్ లో డిస్కస్ చేస్తున్నప్పుడు అంటే ఎనర్జీస్ గురించి కంప్లీట్ గా కాంబినేషన్ లో ఇన్వాల్వ్ అయితే బర్డ్ ఫ్లైయింగ్ సిచ్యువేషన్ లో, ఏరోప్లేన్ గానీ ఒక ఆబ్జెక్ట్ ను త్రో చేసినప్పుడు సర్టన్ యాంగిల్ లో, అంటే ఒక హైట్ లో వెళ్తుంది కాబట్టి మోషన్ లో ఉంది, యాజ్ వెల్ యాజ్ సమ్ హైట్ లో ఉంది కాబట్టి a position ఉంటుంది as well as motion ఉంటుంది. We can treat it as two energies. One is potential energy as well as kinetic energy. అదే ఒక బర్డ్ గాని ఫ్లై పైకి వెళ్ళి అలాగే అక్కడ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది.
కానీ కొంచెం స్పీడ్ ఇలా వెళ్తుంది అనుకోండి హారిజాంటల్ గా, అప్పుడు దానికి పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అనేది అవసరం. నెక్స్ట్ ఈ రెండింటి ఎనర్జీని యూజ్ చేస్తూ మనకు వర్క్ ఎనర్జీ థీరం అనే టాపిక్ వస్తుంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అంటే కూడా ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. దీని కూడా యూనిట్స్ ఏంటి అని చెప్తాం, ఎక్స్ ఆర్ జౌల్స్ లో రిప్రజెంట్ చేస్తాం. దానికంటే ముందు కన్జర్వేటివ్ ఫోర్సెస్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఇవి మనకి దీన్ని బేస్ చేసుకుని ఒక లా కూడా ఉంటుంది కాబట్టి దీన్ని చూద్దాం. కన్జర్వేటివ్ ఫోర్సెస్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఏంటని చూద్దాం. సో ఇప్పుడు కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది మోషన్. అంటే కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఎనర్జీ అనేది ఓన్లీ ఫైనల్ అండ్ ఇనిషియల్ పాత్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. కానీ ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ పాత్ ఆఫ్ ఆబ్జెక్ట్. పాత్ మీద మాత్రం డిపెండ్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా తీసుకుంటే ఇదేంటవుతుంది, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం రాసుకోవచ్చు అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కావచ్చు, లేదంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కావచ్చు. గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఇవన్నీ కన్జర్వేటివ్ ఫోర్స్. పొటెన్షియల్ ఎనర్జీ మాత్రం ఓన్లీ కన్జర్వేటివ్ ఫోర్సెస్ మాత్రమే యాక్టివేట్ అవుతాయి. కానీ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ కి కైనెటిక్ ఎనర్జీ అన్ని ఎనర్జీస్ ఇంప్లిమెంట్ అవుతాయి. కానీ పొటెన్షియల్ ఎనర్జీ ఓన్లీ కన్జర్వేటివ్ సిచ్యువేషన్స్. ఎందుకు మనం రాసాం F = -du/dr. అది అక్కడ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి అలా తీసుకుంటాం. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, మనకి ఇలా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇవన్నీ కన్జర్వేటివ్ ఫోర్స్ లెక్క తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ పాత్. మన పాత్ మీద డిపెండ్ అవుతుంది. ఇది మాత్రం పాత్ మీద డిపెండ్ అవ్వదు, ఇది పాత్ మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా వీటికి ఎగ్జాంపుల్స్ రాస్తుంది చూడండి. విస్కస్ ఫోర్స్ అనేది మనకు ఫ్లూయిడ్స్ మధ్యలో డెవలప్ అవుతుంది అది. నెక్స్ట్ వన్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఆపోజిట్ డైరెక్షన్ లో డెవలప్ అవుతుంది. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇవన్నీ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ కి పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇంప్లిమెంట్ అవ్వదు. దేర్ ఈస్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే. కానీ కైనెటిక్ ఎనర్జీకి నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అనేవి ఇంపాక్ట్ చేస్తాయి. దానికి ఎగ్జాంపుల్స్ ఫ్రిక్షన్, విస్కస్ ఫోర్స్, ఇవన్నీ మనకు ఎయిర్ రెసిస్టెన్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఇది కన్జర్వేటివ్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. నెక్స్ట్ వన్ వర్క్ ఎనర్జీ థీరం. ఈ వర్క్ ఎనర్జీ థీరం చాలా ప్రాబ్లమ్స్ లో అడుగుతా ఉంటాడు. అప్లికేషన్స్ వాటి గురించి కూడా అప్లికేషన్స్ కూడా ఫస్ట్ వర్క్ ఎనర్జీ థీరం డెరైవ్ చేద్దాం. వర్క్ ఎనర్జీ థీరం ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ IP ఆల్సో. Work energy theorem is nothing but the statement ఏంటంటే the total work done on the system statement రాస్తున్నా is equal to change in kinetic energy nothing but delta KE total work done. ఇక్కడ ఈక్వేషన్ రాసి W = delta KE అని రాసుకోవచ్చు. और ఇంకా ఎక్స్పాండ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్ అని కూడా రాసుకోవచ్చు. ఇది వర్క్ ఎనర్జీ థియరీ యొక్క ఈక్వేషన్. న్యూమరికల్ గా వాడాలి అంటే ఇలా యూజ్ చేస్తాం. సో దీనికి డెరివేషన్ ఎలా యూజ్ చేస్తాం, డెరివేషన్ ఎలా డెవలప్ చేస్తాం, ప్రూఫ్ ఏంటి అంటే W = KE - KE ఇనిషియల్ మైనస్ ఫైనల్ అని చెప్తున్నాం కదా, దానికి డెరివేషన్ ఎలా చూస్తాం అనేది చూడండి. ఒక బాడీని u వెలాసిటీతో ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు u ఇనిషియల్ వెలాసిటీతో ముందరకు వెళ్తుంది. ఒక s డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసింది అనుకుందాం.
ఇక్కడ నుంచి ఇక్కడికి బాడీ పొజిషన్ మధ్యలో s డిస్ప్లేస్మెంట్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఫైనల్ గా v వెలాసిటీ కన్సిస్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఆ బాడీకి f ఫోర్స్ అప్లై చేసినప్పుడు టోటల్ ఎనర్జీ అంటే వర్క్ డన్ జరుగుతుంది కదా, ఆ జరిగిన వర్క్ అనేది ఎనర్జీలోకి ఎలా కన్వర్ట్ అవుతుంది చూద్దాం. సో వి నో దట్ F is equals to ma according to Newton second law. F is equals to ma అని రాస్తాం. కానీ we know that కైనమాటిక్ ఈక్వేషన్ నుంచి v square minus u square is equal to 2as. ఫోర్స్ తో పుష్ చేసినప్పుడు దానికి యాక్సిలరేషన్ కూడా ఉంది కాబట్టి యాక్సిలరేషన్ ఫార్ములా రాస్తే ఇక్కడ v square minus u square by 2s. ఓకే, ఇప్పుడు ఇది మనకు యాక్సిలరేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కూడా మనకు వాల్యూస్ వస్తాయి. therefore force is equals to m into v square minus u square by 2s. ఈ ఫోర్స్ మనకి వర్క్ డన్ జరుగుతుంది కదా, ఇక్కడ బాడీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ చేంజ్ అవుతుంది కదా, అలా వర్క్ జరుగుతున్నప్పుడు ఏమంటది, ద టోటల్ వర్క్ డన్ is equals to ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అదేనా. ఆ వర్క్ డన్ లేదా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాబట్టి టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ అంటే ఎంత, m ఇంటూ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ బై 2s ఇంటూ s. ఓకే, ఇంటూ s కాబట్టి s గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ థీటా అనేది 0 చూడండి, యాంగిల్ అనేది డిస్ప్లేస్మెంట్ కి ఫోర్స్ కి 0 ఉంది కాబట్టి 0 అండ్ రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి mv స్క్వేర్ బై 2 మైనస్ mu స్క్వేర్ by 2. కైనమాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్ అన్నట్టే కదా, హాఫ్ mu స్క్వేర్ అంటే కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్. దిస్ ఈస్ టోటల్ వర్క్ డన్ డ్యూ టు చేంజింగ్ దేర్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా, వర్క్ ఎనర్జీ థీరం యొక్క ఎక్స్ప్లెనేషన్ డెరివేషన్ అనేది ఇలా యూజ్ చేయొచ్చు, లేదా దీన్ని వేరియబుల్ ఫోర్సెస్ యూజ్ చేస్తూ కూడా ఇంటిగ్రేషన్ మెథడ్ యూజ్ చేస్తూ డెవలప్ చేయొచ్చు. మనకి ఇక్కడ డెరివేషన్ ఇంపార్టెంట్ కాదు, మనకి కావాల్సిన అప్లికేషన్ కాబట్టి ఐ ప్రూవ్ దిస్ త్రూ దిస్ మెథడ్. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని మనకు అప్లికేషన్స్ ఎలా అడుగుతారు, వర్క్ ఎనర్జీ థీరం ఇది ఇంపార్టెంట్. మనకు చాలా సార్లు లాంగ్ ఆన్సర్ టైప్ లో అడుగుతున్నాడు అండ్ ఆబ్జెక్టివ్ వేలో కూడా యూజ్ చేస్తున్నారు. సో ఈ వర్క్ ఎనర్జీ థీరం యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయని చూద్దాం. అప్లికేషన్స్ ఓకేనా, ఈ అప్లికేషన్స్ ఫస్ట్ ఒక బాడీ ఒక రెస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంది. ఫస్ట్ సిచ్యువేషన్, ఇఫ్ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. ఓకే, రెస్ట్ పొజిషన్ లో స్టార్ట్స్, అది ఇనిషియల్ వెలాసిటీ u వరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ u0 ఉంది, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ v అనుకుందాం. ఇప్పుడు ఇంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసిన తర్వాత దాంట్లో జరిగిన వర్క్ ఎంత అని అన్నట్టు ఏం చేస్తాం, మన ఫార్ములా ఏంది, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కదా. సో వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్ మైనస్ హాఫ్ mu స్క్వేర్. ఇనిషియల్ గా 0 ఉంది కాబట్టి ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుంది, 0 అవుతుంది. అంటే టోటల్ వర్క్ డన్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజింగ్ కైనెటిక్ ఎనర్జీ ఏమైపోయింది, హాఫ్ w ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్. ఓకేనా, ఇదే సిచ్యువేషన్ ని మళ్ళీ ఇంకో అప్లికేషన్ చూడండి. ఒకవేళ బాడీని వర్టికల్ గా అప్వర్డ్ డైరెక్షన్ లో త్రో చేసినప్పుడు ఏమైతే చూడండి. నెక్స్ట్ అప్లికేషన్, ఇఫ్ బాడీ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ upward direction, it reaches maximum height. ఓకేనా, మాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద టోటల్ వర్క్ డన్, వర్క్ ఎనర్జీ థీరం లో వర్క్ డన్ అంటే ఎంత, కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోతుందో చూడండి. అంటే ఒక ఆబ్జెక్ట్ ని గ్రౌండ్ నుంచి పైకి త్రో చేస్తున్నంట. ఓకే, ఇలా పైకి త్రో చేసినప్పుడు ఫైనల్ గా వెలాసిటీ ఏమైపోతుంది, v ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇక్కడ u ఇనిషియల్ వెలాసిటీతో త్రో చేస్తున్నాం. u ఇనిషియల్ వెలాసిటీ త్రో చేసి ఒక h హైట్ ట్రావెల్ చేసింది కాబట్టి ఇక్కడ మనకు వాల్యూ అనేది ఏమవుతుందో చూడండి. టోటల్ వర్క్ డన్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీ 0. ఎందుకు,
ఆఫ్ mv². అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 m ఇంటూ 0² అంటే 0. కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. కానీ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఏమైతుంది చూడండి, ఆఫ్ mu². ఇట్ ఈస్ సబ్స్టిట్యూటెడ్ యాజ్ యూజువల్లీ u వాల్యూ. కాబట్టి మైనస్ 1/2 m ఇంటూ u². దిస్ ఇస్ ద టోటల్ వర్క్ డన్ డ్యూ టు అగైన్స్ట్ గ్రావిటీ. ఓకేనా? అంటే మనకు వాల్యూ అనేది ఫైనల్ వెలాసిటీ 0 అండ్ as well as డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో వస్తున్నప్పుడు ఇలా ఉంది. ఇక్కడ మనకు ఎయిర్ రెసిస్టెన్స్ అనేది లేదు. ఓకే, ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటే వి షుడ్ యాడ్ ద ఎయిర్ రెసిస్టెన్స్ ఆల్సో. అది కూడా చూద్దాం. ఫర్ సపోజ్ ఎనర్జీస్ ఆర్ అప్లికేబుల్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఇఫ్ ద ఫ్రీ ఫాల్ కండిషన్. నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. ఇఫ్ బాడీ ఈజ్ ఫ్రీలీ falling with air resistance with presence of air resistance. ఎయిర్ రెసిస్టెన్స్ కూడా అంటే ఇప్పుడు బాల్ అనేది కిందికి పడుతుంది. ఓకేనా? కిందికి పడుతుంది అంటే u is equals to 0. కానీ ఇక్కడ మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఎయిర్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి wf కూడా డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు w is equals to k into e, డెల్టా k into e అనేది కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్. ఇది ఒకటే కాదు, ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవుతుంది. అంటే వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ ప్లస్ అండ్ వర్క్ డన్ డ్యూ టు రెసిస్టెన్స్ ఆఫ్ ది ఫోర్స్ ఆర్ ఎయిర్ రెసిస్టెన్స్. ఎందుకు? ఎయిర్ అనేది మనకు ఇన్వాల్వ్ అవుతుంది. ఒకవేళ అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, నెగ్లెక్ట్ ద ఎయిర్ అంటే ఇట్ ఈస్ నెగ్లెక్ట్ ఇట్ ఈస్, బట్ హియర్ ద ఎయిర్ ఈస్ ఇన్వాల్వింగ్. ఓకే, కాబట్టి ఈ వాల్యూ కూడా మనం కన్సిడర్ చేస్తాం. సో కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్ వాల్యూ ఇక్కడ ఏమైపోతుంది, డైరెక్ట్ గా 0 తీసుకుంటాం. కానీ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఎంత, v వెలాసిటీ ఆబ్టైన్ అయితే అప్పుడు ఆఫ్ mv² అనేది ఫార్ములా అవుతుంది. సో therefore ఇక్కడ ఆఫ్ mv² మైనస్ 0². యు గాట్ ఇట్? అంటే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి చూడండి. వర్క్ ఎనర్జీ థీరం తీసుకొని ఇక్కడ ఎయిర్ ఇన్వాల్వ్ అవుతుంది. ఒక్కోసారి సిచ్యువేషన్ లో కైనెటిక్ ఎనర్జీ అనేది ఇనిషియల్ 0 అవుతుంది, ఫైనల్ 0 అవుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి డిస్కస్ చేయొచ్చు దేని మీద, వర్క్ ఎనర్జీ థీరం మీద. ఒకవేళ ఇంక్లైన్ మోషన్ తీసుకోండి. ఇంక్లైన్ మోషన్ తీసుకున్నప్పుడు మనకి ఏమైతుంది ఒక్కసారి చూడండి. నోట్ చేసుకున్నారా? రైట్. సో అందరూ నోట్ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ అనేటివి అప్లికేషన్స్ మనం డిస్కస్ చేసినాయని రాసుకుంటే మీరు డెఫినెట్ గా మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అస్సలు ప్రాబ్లమ్స్ అనేటివి రావు. అంటే ఒక ఇంక్లైన్ మోషన్ లో ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది ఇంక్లైన్ మోషన్ లో ఉంటే ఇప్పుడు ఈ బాడీ స్లైడింగ్ డౌన్ అవుతుంది అనుకున్నాం. సో నెక్స్ట్ అప్లికేషన్ ఇంక్లైన్ ప్లేన్ స్లైడింగ్ డౌన్ అవుతుంది అన్నప్పుడు మనకి ఇక్కడ ఫ్రీ బాడీ తీసుకుంటే ఏం తీసుకోవచ్చు, n ఇక్కడ mg, m మాస్ ఆఫ్ ది బ్లాక్ అంటే ఇక్కడ mg cos θ ఫస్ట్ రాసేయాలి. దిస్ ఈజ్ mg sin θ. అవునా? రైట్. ఇది స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ అనుకోండి. సో లెట్ us assume దిస్ ఈజ్ స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ అంటే ఫ్రిక్షన్ అనేది ఇన్వాల్వ్ అవ్వలేదు. అది ఒక వ్యూ అండ్ స్లైడింగ్ డౌన్ ఫ్రమ్ రెస్ట్. ఓకేనా? పైనుంచి కిందికి రెస్ట్ పొజిషన్ నుంచి కింద పడుతుంది. అప్పుడు మనకు దాని యొక్క ఎనర్జీస్ వర్క్ ఎనర్జీ ఎలా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉంది బ్లాక్ ఇంక్లైన్ ప్లేన్. సో ఇక్కడ ఉన్నప్పుడు ఎనీ ఒక పాయింట్ దగ్గర కిందికి వస్తుంది రెస్ట్ నుంచి. రైట్? చూడండి మోషన్ లోకి వచ్చేసింది అంటే రెస్ట్ నుంచి వస్తుంది. u is equal to 0 and it consists of some velocity v. సో అప్పుడు మనకి ఇక్కడ u 0 అనుకుంటే ఇక్కడ బాటమ్ కి రీచ్ అయ్యేసరికి v వెలాసిటీ అబ్టైన్ అవుతుంది. సో v వెలాసిటీ అబ్టైన్ అప్పుడు టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజింగ్ కైనెటిక్ ఎనర్జీనా. సో నథింగ్ బట్ w ఈజ్ ఈక్వల్స్ టు kinetic energy of final minus kinetic energy initial. ఓకే? సో కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్ ఉన్నప్పుడు ఈ వాల్యూస్ ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఇనిషియల్ గా ఏమన్నా ఉందా, u is equal to 0 అంటున్నాడు. సో u is equal to 0 అన్నప్పుడు w is equals to
కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏం రాసుకోవచ్చు, హాఫ్ m ఇంటూ v స్క్వేర్. ఎందుకు బ్లాక్ ఆఫ్ ది మాస్ m అనుకున్నాం కాబట్టి హాఫ్ mv స్క్వేర్. కైండ్ ఆఫ్ వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ ఎంత జరిగింది అది క్వశ్చన్. వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ ఎంత జరిగింది అనేది కావాలి అంటే ఏం రాస్తాం, ఇక్కడ వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఇక టోటల్ వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ మనం ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం. ఎందుకు, ఈ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, mg sin theta ఇంటూ ఒకవేళ l డిస్టెన్స్ ఇంక్లైన్ ప్లేన్ లో ట్రావెల్ చేస్తే ఎందుకు f ఇంటూ s అంతే కదా, అవునా. సో ఇక్కడ f అంటే ఏంటి, డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ mg sin theta. s అంటే ఏంటి, l డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకే, is equal to half mv square. So what is velocity the block is obtained at the reaching of the bottom place is nothing but ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. mm cancel. Okay, 2 will this come side, v square is equals to 2g sin theta square root of, okay, into l కూడా ఉంది కదా, 2g l sin theta. So 2g l sin theta అనేది the velocity obtained when the block is sliding down in inclined plane with certain angle theta. So theta values ఇస్తుంటాడు, వేరియస్ అవుతూనే ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ చేస్తూనే పోతాం. ఒకవేళ ఫ్రిక్షన్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, సాల్వ్ చేయండి చూద్దాం. సో ఫ్రిక్షన్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా చేస్తామని చెప్పండి చూద్దాం. అంటే ఫ్రిక్షన్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది మళ్ళీ అదొక డిఫరెంట్ కేసు. ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అంతే. అప్లికేషన్ చేయడం తెలిస్తే చాలు. ఏది ఇచ్చినా సరే బ్లండర్ గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, షార్ట్ కట్ మెథడ్స్ అనే విషయంలో ఫాలో అవుతూ ఇలాంటి ఫార్ములాస్ ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవద్దు. ఓకేనా, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ కి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే డెఫినెట్ గా మీకు ఆ కాన్సెప్ట్ అనేది గుర్తుంటది, కానీ ఫార్ములాస్ అనేవి ఎప్పటికీ గుర్తుండవు. ప్లీజ్ డూ ఫర్గెట్ టు రిమెంబరింగ్ ఫార్ములాస్. ప్లీజ్ డూ ఫాలో ఆర్ ఫాలో ద కాన్సెప్ట్స్ అండ్ అప్లికేషన్స్. సో ఫిజిక్స్ రావాలంటే ఎవరికైనా సరే ఏంటంటే జస్ట్ కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఫార్ములాస్ అనేవి కొన్ని సిచ్యువేషన్స్ లో అవసరం, కానీ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ లో అప్లికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆర్ యు రెడీ? సో నెక్స్ట్ మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్ గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఎనర్జీస్ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్ యాజ్ వెల్ యాజ్ బోర్డ్ పర్పస్ లో మనకు చాలా ఇంపార్టెంట్. అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ విల్ సేస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇది మనకి ఎలా డెవలప్ అవుతుంది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది డిస్కస్ చేద్దాం. ఎనర్జీ ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తారంటే ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. మనం చాలా చిన్న క్లాస్ నుంచి చదువుతూనే వస్తున్నాం దాన్ని. సో మనకి బుక్స్ లో ఓపెన్ చేస్తే కూడా చాలా సార్లు చదివినట్టే అనిపిస్తుంది. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి చేంజ్ ఫ్రమ్ వన్ ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎనర్జీని ఎప్పుడైనా సరే మనం లాస్ అవ్వము యాజ్ వెల్ యాజ్ గెయిన్ అవ్వము, కానీ ఒక ఫార్మేషన్ నుంచి ఇంకో ఫార్మేషన్ లోకి నడుస్తూ అది చేంజ్ అవుతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్యాన్ రొటేట్ అవుతుంది. ఫ్యాన్ రొటేట్ అవుతున్నప్పుడు ఏంటి, మనం ఎలాంటి ఎనర్జీ ఇస్తున్నాం, దానికి పవర్ ఇస్తున్నాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తున్నాం. సో ఎలక్ట్రికల్ ఎనర్జీని ఫ్యాన్ రొటేట్ అవుతుంది అంటే ఏ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది, మెకానికల్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు బోర్ నడుస్తుంది. బోర్ అన్నప్పుడు ఎక్కడో లోపల ఉన్న వాటర్ అనేటి డెప్త్ లో ఉన్న వాటర్ పైకి రావడం జరుగుతుంది. అప్పుడు ఏం ఇస్తాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తున్నాం. ఆ ఎనర్జీ ఎందులో కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ మెకానికల్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతూ వాటర్ వస్తుంది. మనం ఫోన్ యూజ్ చేస్తున్నాం, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఫోన్. సో మొబైల్ ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు ఏంటి, బ్యాటరీలో ఒక ఎనర్జీ స్టోర్ అవుతుంది, అవునా. ఆ ఎనర్జీ మళ్ళీ మనకి ఇంకొక ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది. అలా ప్రతి దగ్గర ఎనర్జీ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో, అంటే ఒక ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇంకో ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఎనర్జీ ఈజ్ అ కన్జర్వ్డ్ అంటాం. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అనేది కన్జర్వ్డ్ గా ఉంటుంది. సో దీనికి స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ nor be destroyed, but it can be changed from one formation of energy to one form of
energy to another form of energy. కానీ ఎనర్జీని మాత్రం డిస్ట్రాయ్ చేయడం కానీ లేకపోతే గెయిన్ చేయడం కానీ ఇంపాసిబుల్ అనేది చెప్తున్నాం. సో ద మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఈస్ కన్జర్వ్డ్ అని కూడా చెప్పొచ్చు. సో లేకపోతే ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ది ఎంటైర్ సిస్టమ్ ఈస్ కాన్స్టెంట్ అని కూడా చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్సిస్ట్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి ఎలాంటి ఎనర్జీస్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి డైరెక్ట్ ఫార్ములా రాస్తే టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. సింపుల్. ఎందుకు ఇది యూజ్ చేస్తాం? పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి? mgh. ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఆఫ్ mv². అంటే టోటల్ ఎనర్జీ అంటే ఇక్కడ మనం చెప్పింది ఏంది? ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్ అంటున్నా. అంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అది ఎంత ఉండక అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక బాల్ ని ఒక ప్లేస్ నుంచి కిందికి వేసాం. దిస్ వన్ ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ బ్లాక్ ని కింది నుంచి పై నుంచి కిందికి వేస్తున్నాం. సో ఇలా కింద పడిపోయింది, అవునా? కింద పడిపోతున్నప్పుడు ఆ మోషన్ లో మనకి ఎంత చేంజెస్ జరుగుతాయి కూడా. సో ఇలా కింది నుంచి పై నుంచి ఇలా కింద పడుతుంది. అబ్జర్వ్ చేయండి. ఇనిషియల్ వెలాసిటీ u is equal to 0 నుంచి కిందికి వస్తుంది అన్నప్పుడు ఏమైతుంది? u0 అంటే కైనెటిక్ ఎనర్జీ 0. అప్పుడు క్లియర్? అంటే మొత్తం హైట్ లోనే ఉంది కాబట్టి ఏమైతుంది? పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం. కానీ దీస్ బోత్ ఎనర్జీస్ ఇస్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ. అదే విధంగా కిందికి వస్తుంది, హైట్ తగ్గుతుంది. ఓకేనా? హైట్ తగ్గితే ఏ ఎనర్జీ తగ్గాలి? పొటెన్షియల్ ఎనర్జీ. ఎందుకు? హైట్ తగ్గుతుంది. గాట్ ఇట్? నెక్స్ట్ ఇలా హైట్ తగ్గుతున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది, యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ పెరుగుతుంది. సో ఫ్రీ ఫాల్ కండిషన్ లో బాల్ అనేది వెలాసిటీ పెరిగినప్పుడు, సో వెలాసిటీ పెరిగిందంటే ఏ ఎనర్జీ పెరుగుతుంది? కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. సో అలా కైనెటిక్ ఎనర్జీ పెరిగిందంటే ఆటోమేటిక్ గా పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది. కాబట్టి టోటల్ ఎనర్జీ ఏమైతుంది? కాన్స్టెంట్ అవుతుంది. అర్థమవుతుంది అనుకుంటా మీకు. ఒక బాల్ ని పై నుంచి కిందికి పడేస్తున్నప్పుడు పైన రెస్ట్ లో ఉంది కాబట్టి u0 ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ 0. కానీ కైనెటిక్ ఎనర్జీ 0. కానీ పొటెన్షియల్ ఎనర్జీ హైట్ లో ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ. whenever it is freely falling situation, immediately it is increases their velocity and simultaneously decreasing the height of the object. Let me give an example. For suppose a block 1 kg of block is freely falling and coming to the ground. Okay, appudu total energy em rasam? Total energy at the top of the point ante kinetic energy 0, but total mgh అని రాస్తాం. ఓకేనా? ఇలా తీసుకుందాం. సో ఇలా h హైట్ లో ఉంది. ఓకే, అప్పుడు ఇది 0 అవుతుంది. కానీ ఎప్పుడైతే ఫ్రీ ఫాల్ అవుతుందో ఇటు వెలాసిటీ వస్తుంది మనకు, కొంచెం వెలాసిటీ. అంటే వెలాసిటీ ర్యాండమ్ గా ఇంక్రీజ్ అవుతుంది కానీ హైట్ మాత్రం డిక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమైతుంది? కంటిన్యూస్ గా డిక్రీజ్ అవుతుంది. అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్. బట్ దీస్ బోత్ విల్ ఈక్వల్ టు ద టోటల్ ఎనర్జీ. అదే చెప్తున్నాను నేను. ఎనర్జీ అనేది కాన్స్టెంట్ ఎందుకు ఉండాలి అంటే దిస్ ఇస్ ద ప్రొసీజర్. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం దాన్ని, అది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ తీసుకున్నాం. ఇది కూడా మనకు బోర్డ్ ఎగ్జామ్స్ లో అడుగుతాడు. అండ్ కానీ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఆర్ ఆబ్జెక్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు ఒక్కొక్క బ్లాక్ దగ్గర ఒక్కొక్క సిచ్యువేషన్ ని డిమాండ్ చేస్తారు కాబట్టి మనం ఈ ఫ్రీ ఫాల్ కండిషన్ లో ఒక బాల్ అనేది ఇక్కడ ఉన్న బాల్ కింద పడుతుంది కదా, అది కిందికి వస్తున్నప్పుడు 3 ప్లేసెస్ దగ్గర మనం బ్లాక్స్ ని అజ్యూమ్ చేసుకున్నాం. ఇదే బాల్ కిందికి వస్తుంది. ఓకే, అంటే ఏ పాయింట్ అండ్ బి పాయింట్, సి పాయింట్, ఈ 3 పాయింట్స్ మనం కన్సిడర్ చేద్దాం. మనకు అప్పుడు ఎంటైర్ మాస్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ ఉండాలని ప్రూవ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి బాల్ అనేది గ్రౌండ్ కి హెచ్ హైట్ లో ఉంది అనుకోండి, క్యాపిటల్ హెచ్. ఓకేనా? నౌ ఈ హైట్ లో ఇక్కడ వరకు ఉంది కాబట్టి
ఇప్పుడు మనం ఈ ఏ పాయింట్ దగ్గర ఎనర్జీ ఎంత ఉంది, బి పాయింట్ దగ్గర ఎనర్జీ ఉంది, సి పాయింట్ దగ్గర ఎనర్జీ ఎంత ఉంది అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ద ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ అని చూపారు. అంటే ఇక్కడ ఎంత ఎనర్జీ డెవలప్ అవుతుందో బి పాయింట్ దగ్గర అంత ఎనర్జీ డెవలప్ అవ్వాలి, సి పాయింట్ దగ్గర అంత ఎనర్జీ డెవలప్, అప్పుడు మాత్రమే ఎనర్జీ అనేది కాన్స్టెంట్ అనేది ప్రూవ్ చేయగలం. సో అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, స్పెల్లింగ్ పోవచ్చు తప్పు, డోంట్ బి టేక్ దిస్ సీరియస్. చాలా మంది అబ్బో తప్పు రాసిన సార్ అనుకుంటారు. సో ఇక్కడ మనం ఏ అనేది ఎం మాస్ ఆఫ్ ది బ్లాక్ ఉంది, బాడీ ఉంది, ఇక్కడ రెస్ట్ ఫ్రీ ఫాల్ కాబట్టి u is equal to 0 పట్టుకొని ఉన్నాం, ఇంకా వదలలేదు. సో వెన్ ఎవర్ యూ ఫ్రీలీ ఫాలెడ్ ఆర్ వదిలేసినప్పుడు ఇది కిందికి రావడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం ఎట్ ఏ పాయింట్, ఎట్ పాయింట్ ఏ వాట్ ఈస్ ద ఎనర్జీస్, ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ రాయండి. పొటెన్షియల్ ఎనర్జీ అంటే m ఇంటూ జీ ఇంటూ క్యాపిటల్ హెచ్. ఎందుకు? హెచ్ హైట్ లో ఉంది, ఫార్ములా వచ్చేసి సింపుల్ గా. కానీ కైనెటిక్ ఎనర్జీ ఏమైతే చూడండి ఆఫ్ mv². వాట్ అబౌట్ వెలాసిటీ? 0. అంటే కైనెటిక్ ఎనర్జీ కూడా 0, నథింగ్ బట్. ఇప్పుడు టోటల్ ఎనర్జీ కావాలిగా, అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సబ్స్టిట్యూట్ చేయండి. పొటెన్షియల్ ఎనర్జీ అంటే mg క్యాపిటల్ H ప్లస్ కైనెటిక్ ఎనర్జీ 0. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు mg క్యాపిటల్ H. ఈక్వేషన్ 1. ఓకేనా? ఇప్పుడు మనకు టోటల్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్ వచ్చింది. ఇప్పుడు మనకు బి పాయింట్ దగ్గర కావాలి. అంటే ఈ మోషన్ లో, ఈ ట్రావెలింగ్ సిచ్యువేషన్ లో బి పాయింట్ దగ్గర వచ్చినప్పుడు మనం ఎనర్జీస్ అనేటివి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ బి పాయింట్ దగ్గర ఎనర్జీస్ ఎలా ఉంటాయని చూద్దాం. నోట్ చేసుకోండి. ఎట్ బి పాయింట్, ఎట్ పాయింట్ బి అంటే ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ఈ దగ్గర ఉన్నప్పుడు దీని యొక్క హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకవేళ స్మాల్ h అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి h ట్రావెల్ చేస్తే ఈ రిమైనింగ్ హైట్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి h వరకు ట్రావెల్ చేసింది అంటే ఈ రిమైనింగ్ హైట్ ఏమవుతుంది? h మైనస్ h. ఓకేనా? h మైనస్ h. సాల్వ్ చేయండి. ఎట్ బి పాయింట్ ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? హాఫ్ m, ఒకవేళ v వెలాసిటీ గెయిన్ అయింది అనుకోండి, హాఫ్ mv². ఓకే, నౌ what about potential energy is equals to 1/2 m into g into potential energy. ఇక్కడికి వచ్చినాక ఈ హైట్ కావాలి పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంత? m హైట్ ఎంత? h మైనస్ h. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఇక్కడ ఏమవుతుంది? హాఫ్ mgh మైనస్ m హాఫ్ mgh. సో ఈ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ వచ్చింది. కానీ అకార్డింగ్ టు ద మనకి ఒక ఫార్ములా ఉంటుంది, v² మైనస్ u² ఇజ్ ఈక్వల్స్ టు 2as ఫార్ములా నుంచి కిందికి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 అనుకుంటే v² ఇజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ g ఇంటూ ఇక్కడ ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసిందండి? స్మాల్ h. కాబట్టి v² ఇజ్ ఈక్వల్ టు 2gh. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్స్ టు 1/2 m ఇంటూ v² అంటే ఎంత? 2gh. ఓ సారీ, ఇక్కడ మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh కదా, ఇక్కడ మనం తప్పు తీసుకున్నాం చూడండి, ఇది ఇక్కడ తప్పు పోయింది. ఓకే, సారీ ఫర్ దట్ మిస్టేక్. హాఫ్ mgh కాదు, mgh. mgh వాల్యూనే h అంటే ఎంత? ఇక్కడ h మైనస్ h కాబట్టి తీసుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ 2 క్యాన్సిల్ అయితే mg స్మాల్ h కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. సో ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అంటే ఫార్ములా ఏంటి? టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ, ఓకేనా, ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? mg క్యాపిటల్ H మైనస్ mg స్మాల్ h. మైనస్ మైనస్ క్యాన్సల్. ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఎట్ బి పాయింట్ అనుకుంటే ఏం రాసుకోవచ్చు? mgh క్యాపిటల్. ఈక్వేషన్ 2. అంటే చూడండి, ఈక్వేషన్ ఎట్ ఏ పాయింట్ దగ్గర కూడా mgh వచ్చింది, ఎట్ బి పాయింట్ దగ్గర కూడా mgh వచ్చింది మనకు వాల్యూ. మళ్ళీ సి పాయింట్ దగ్గర కూడా ఎనర్జీ సేమ్ అని ప్రూవ్ చేస్తే ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే ఈ పాయింట్ కోసమే మనము ఎనర్జీ కాన్స్టెంట్ ఉందా లేదా అని డెవలప్ చేయడం కోసం మనం చూస్తాం. ఎట్ పాయింట్ బి, ఓకే, ఎట్ పాయింట్ బి దగ్గర సారీ సి. ఓకే, ఇక్కడికి వచ్చేసాం కిందికి. అప్పుడు హైట్ ఏమన్నా ఉందా? లేదు. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఏమైపోతుంది? mgh. h ఎంత ఉంది ఇక్కడ? 0. గ్రౌండ్ రీచ్ అయిపోయింది. ఓకేనా? సో గ్రౌండ్ రీచ్ అయింది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 0. 0 ఇంటూ సంథింగ్ 0.
Now what about kinetic energy? ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 అంట, హాఫ్ mv², కానీ ఫైనల్ వెలాసిటీ ఎంత అనేది కూడా కావాలి, 2as. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కిందికే వస్తుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం. సో v² మైనస్ 0² ఇస్ ఈక్వల్ టు u ఇస్ నథింగ్ బట్ 0, 2 ఇంటూ g ఇంటూ h. ఎంత h అండి? ఇక్కడ నుంచి ఇక్కడికి పడుతుంది అంటే క్యాపిటల్ హైట్ ఆఫ్ ది h ఉంది, అంటే v² ఇస్ ఈక్వల్స్ టు 2g క్యాపిటల్ h. కైనెటిక్ ఎనర్జీలో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమైతే హాఫ్ m2gh, v² ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసా, ఓకేనా? కాబట్టి 2 2 క్యాన్సల్, mgh కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఇలా వచ్చింది. టోటల్ ఎనర్జీ కావాలంటే ఏం చేస్తాం? టోటల్ ఎనర్జీ ఎట్ సి పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ 0. అబ్జర్వ్ చేయండి, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1 అన్ని ఈక్వేషన్స్ సేమ్ ఉంటాయి. దీన్ని ఏమంటాం అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ద మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ది ఎంటైర్ సిస్టమ్ ఈస్ రిమైన్స్ కాన్స్టెంట్. పైకి వెళ్తున్నప్పుడైనా కిందికి వెళ్తున్నప్పుడైనా మనం ప్రూవ్ చేయొచ్చు. ఒకవేళ పైకి వెళ్తున్నప్పుడు ఏమైతుంది? ఇట్స్ ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఒకవేళ కిందికి వస్తుంటే మొత్తం ఎంటైర్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ద పొటెన్షియల్ ఎనర్జీ. కానీ ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ఎనర్జీస్ అనేటివి కాన్స్టెంట్ ఉంటాయి అనేది ఈ టాపిక్, ఎనర్జీస్ యొక్క టాపిక్. సో వర్క్ ఎనర్జీ థీరం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విత్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఈ రోజు టాపిక్. ఓకేనా? వీటి గురించి మనం ఎన్నో అప్లికేషన్స్, ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు.